ఈ ఉదయకాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 13:17. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. మరి ప్రభువైన యేసు తన శిష్యులకు ఏది బోధించినా కూడా అది ఆయన వాళ్ళకి నేరుగా నేర్పించి, ఆయన చేసి చూపించి వాళ్ళకి నేర్పించేవాడు. ఆయన నేర్పిన ప్రతి ఒక్కటి వారు జీవితంలో మరచిపోక అనుసరించినటువంటి శిష్యులై ఉన్నారు. హల్లెలూయా. మరి క్రైస్తవులనే మనమందరం కూడా శిష్యులై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి దేవుని వాక్యం చెప్తుంది, శిష్యులు మొట్టమొదటిసారి అంత్యొకయలో క్రైస్తవులు అని పిలువబడ్డారు అని అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో తెలియజేస్తుంది. కాబట్టి శిష్యులు అంటే ఎవరు? గురువును అనుసరించేవాళ్ళు, లేదా క్రీస్తును అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అవుతారు. హల్లెలూయా. యేసు ప్రభు వీళ్ళతో చెప్తున్నాడు, నేను చేసిన సంగతులు మీరు ఎరిగారు, నేను చేస్తున్న పనులను మీరు చూశారు. మరి వాటిని మీరు చేసినప్పుడు మీరు ధన్యులవుతారు, అనగా దీవించబడతారు. అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించబడతారు. మరి యేసు ప్రభువు ఏమి చేస్తూ ఉన్నాడు అనేది వాళ్ళు నేరుగా అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు, అనుభవపూర్వకంగా అనుభవించారు. ఇక్కడ ప్రభు అయిన యేసు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేశాడు అని మనం గమనిస్తే ఈ 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా ఉంటుంది. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య ఏమి ఎరిగారు అని చెప్తున్నాడంటే ఆయన చేసి చూపించినటువంటి సంగతి ఏంటి ఆయన చేస్తున్నాడంట. మరి ఆయన 12 మంది శిష్యులు ఈ పస్కా పండుగకు మరి ఆయనతో కూడా ఆచరించడానికి కూర్చున్నప్పుడు యేసు ప్రభువు భోజనం చేయటకు ముందే ఆయన లేచి ఆయన శిష్యుల పాదములను కడగడము, మరి ఒక తువాలుతో తుడవడం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక మనిషి ఇంకొక మనిషిని కనీసము తాకడానికి, లేకపోతే అతని మీద దుమ్ము అంటుకుంటే తుడవడానికే మనిషి ఇష్టపడితే, ప్రభు అయిన యేసు శిష్యుల పాదాలను కడుగుతున్నాడంట. ఒక్కొక్క శిష్యుని పాదం కడుగుతున్నారు. మనం ఎప్పుడైనా ఒకరి పాదాలు ఇట్లా కడుగుతామా? పాదాలను కనీసం ముట్టడానికి ఇష్టపడతామా? పాదాలను తాకడానికి ఇష్టపడరు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పాదాలను కడగడమే కాదు, ఆయన తువ్వాలుతో తుడుస్తున్నాడంట. హల్లెలూయా. తుడిచి ఆయన ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు వాళ్ళకి. అది ఆయన తుడవడంలో ఎవరి పాదాలు తుడుస్తున్నాడంటే, మరి శిష్యులు పాదాలు తుడుస్తూ ఆ ఉన్న 12 మందిలో మరి తనని అప్పగించబోతున్నటువంటి ఇస్కరియోతు యూదా పాదాలు కూడా ఆయన కడుగుతున్నాడు. మరి దేవుని వాక్యంలో చెప్తుంది 13:11లో
తన్ను అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. కాబట్టి ఇస్కరియోతు యూదా ఆయనను సిలువకు అప్పగించబోతున్నాడని ఎరగక పాదాలు తొడవడం లేదు. ఆయనకు ముందుగానే తెలుసంట, ఇస్కరియోతు యూదా నన్ను ఈ రాత్రే అప్పగించబోతున్నాడు, ఈ రాత్రే నన్ను సిలువకు అప్పగిస్తాడు అని ఎరిగి ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడుగుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన పాదాలు కడుగుట ద్వారా తన్ను తాను ఒక బానిసలాగా, పాదాలు ఎవరు కడుగుతారు? బానిసలు, పనివాళ్ళు పాదాలు కడుగుతారు. యేసు ప్రభు శత్రు పాదాలు కూడా తన్ను తాను తగ్గించుకొని ఒక పనివాని వలె పాదాలు కడుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ పాదాలు కడుగుట ద్వారా యేసు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు? ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను అంటాడు. సాత్వికుడను దీన మనస్సు గలవాడను. కాబట్టి ఆయన దీన మనస్సు కలిగి మనము జీవించాలని నేర్పిస్తున్నాడు. తగ్గింపు కలిగి మనం ఉండాలని నేర్పుతున్నాడు. నువ్వు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుటకు అతని పాదాలు కడగడానికైనా నువ్వు సిద్ధంగా ఉండాలని నేర్పుతున్నాడు. అతనిని నువ్వు క్షమించే గుణము కలిగి ఉండాలని నేర్పుతున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు అతన్ని ప్రేమించే గుణం కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనం అట్టి క్షమించే గుణం కలిగి ఉన్నామా? సాటి వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామా? ఎంతవరకు మనం ప్రేమించగలుగుతున్నాం? సిలువకు అప్పగించే వాని పాదములను యేసే కడుగుతున్నాడంట. మరి మనల్ని గాయపరిచి మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? కనీసం మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు దీన మనస్సు కలిగి మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన అంటాడు, నేను ఏమైతే చేశానని మీరు ఎరిగారు కనుక వీటిని నువ్వు చేస్తే నువ్వు ధన్యుడు అవుతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు చెప్తాడు, మరి 13వ అధ్యాయము యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తేని. హల్లెలూయా. నేను మీకు చేసిన ప్రకారం మీరేం చేయాలి? మీరు ఇతరులకు కూడా చేయాలి, ఇలాగే చేయాలి. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి ఈ లెంట్ దినాల్లో మరి ఈ శుభ శుక్రవారంకు ముందు రోజు కొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే ఈ విధంగా పాదాలు కడిగే కార్యక్రమాలు పెట్టి మరి ఒకరి పాదాలు ఒకరు కడుగుతుంటారు. మరి ఆ పాదాలు కడుగుటలో నీ శత్రువుని నువ్వు ప్రేమించి పాదాలు కడుగుతున్నావా? సంపూర్ణంగా క్షమించి పాదాలు కడుగుతున్నారా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక ఆచారబద్ధమైనటువంటి క్రియలు మనం చేయకూడదు. యేసు ప్రభువు సంపూర్ణంగా ఇస్కరియోతు యూదాను క్షమించి ఆయన పాదాలు అక్కడ కడిగాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంపూర్ణంగా ఆయన క్షమిస్తున్నాడంట. తన శత్రువు అయినటువంటి మరి ఇస్కరియోతు యూదా పాదాలు కడుగుట ద్వారా మనము కూడా ఇదే విధంగా చేయాలి. కనీసం మనము మన సంఘంలో ఉన్న ఒకరినొకరు సహకరించుకుంటున్నామా? క్రైస్తవ సమాజము మరి సాటి క్రైస్తవుని గౌరవించగలుగుతుందా? దైవజనులు సాటి దైవజనులని కనీసం పలకరించుకుంటున్నారా? మూతులు ముడుచుకొని ఉంటున్నారా? బాధాకరమైనది ఏంటంటే, మేము క్రైస్తవులని చెప్పుకుంటూ, మేము దైవజనులని చెప్పుకుంటూ వాక్యానుసారంగా అనేకులు జీవించరు.
వాక్యము ప్రకటించమంటే చాలా ఇదిగా చెప్తారు. అవసరాన్ని బట్టి మరి వాక్యాలు తీసుకొని వేరే వాళ్ళతో మరి డిబేట్లు చేసినట్టు ఆ వాక్యాన్ని ఎత్తి చూపిస్తారు. వాక్యం బోధించాలంటే సాతాను యేసు ప్రభువుకే వాక్యాన్ని బోధించింది. కానీ వాక్యాన్ని బోధించేదానికంటే వాక్య ప్రకారంగా జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. యేసు ప్రభువు నేను బోధించడం మట్టుకే కాదు, దాని ప్రకారం జీవించగలడు అని జీవించి చూపించినటువంటి అద్భుతమైనటువంటి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి మాదిరి, అట్టి దీనత్వం మనలో ఉందా? నేను అనే అహం, నాది అనేటువంటి గర్వం, నా జీవితం నేను మార్చుకోను, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, ఇలాగే నేను జీవిస్తాను, నా జీవితంలో నేను బ్రతికినంతకాలం ఎవరిని క్షమించను, ఎవరిని కూడా దగ్గరికి చేర్చుకోను అనేటువంటి కఠినమైన మొండి స్వభావాలు కలిగి ఉంటున్నామా? చాలామంది అట్టి మొండి మూర్ఖ స్వభావాలు కలిగి ఉంటారు. అది క్రైస్తవ్యం అనిపించుకోదు. దేవుడు అందుకే అంటాడు, మీరు అపవాది సంబంధులు కనుక దేవుని క్రియలు మీరు చేయరు అని చెప్పి. కాబట్టి ప్రభు అయిన యేసు పోలి మనం జీవించాలి. ఆయన మనకు మాదిరై ఉండాలి. పాదాలు కడిగినటువంటి యేసు ప్రభు ఎవరై ఉన్నారు? ఆయన గురించి పౌలు భక్తుడు 1 తిమోతికి రాసిన పత్రికలో చాలా అద్భుతంగా వివరిస్తాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే ప్రభు అయిన యేసు గురించి ఆయన అంటాడు, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్త కాలములలో ఆయన తన ప్రత్యక్షతను కనబరుచును. ఈ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్నం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవ్వడు ఆయనను చూడలేదు, ఎవ్వడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన శ్రీమంతుడంట. ఆయన వంటి ఐశ్వర్యవంతుడు ఇంకొకరు లేరు. సకల సృష్టి ఆయనదే. ఆయన అద్వితీయమైన దేవుడు, శక్తిమంతుడు, సర్వాధిపతి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. భూమి మీద ఎంతమంది రాజులు అనుకుంటున్నారు? అందరికీ మించిన రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మరణము లేని దేవుడు, అమరత్వం కలిగిన వాడు. హల్లెలూయా. అటువంటి ఘనత ప్రభావం కలిగిన వాడు సామాన్యమైనటువంటి 12 మంది శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడంటే ఆయన ఎంత తగ్గించుకొని ఉంటున్నాడు. మనం ఎంత హెచ్చించుకొని ఉంటుంటాం. మనము నా యొక్క స్టేటస్, నా యొక్క జీవితము, నేను ఎట్లాంటి దాన్ని, ఎట్లా బతికాను అని ఎవరికి కావాలి? క్రీస్తు వలె బ్రతకనప్పుడు మనం అసలు క్రైస్తవులను చెప్పుకోవడంకే వ్యర్థం. క్రీస్తు వలె ప్రవర్తించినప్పుడు నీకు ఎంత స్టేటస్ ఉన్నా కూడా, ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్పదానివైనా అది దేవుడు లెక్క చూడడం. యేసయ్య చూసేది క్రీస్తు పోలి నువ్వు జీవిస్తున్నావా లేదా, అదొక్కటి ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాల్లో దేవుడి వాక్యము ఈ విధంగా చెప్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. క్రీస్తు యేసుకు ఒక మనస్సునిందంట. ఏం మనస్సు అయింది? దీన మనస్సు, తగ్గింపు స్వభావం. దీన మనస్సు మీరును కలిగి ఉండండి అంటుంది. ఆయన ఏ విధంగా ఆ దీన మనసును కనబరిచాడంట? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూసారా, దాసునిగా, ఒక పనివానిగా ఆయన తయారయ్యి అత్యున్నతమైన స్థలంలో నివసిస్తున్నటువంటి నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు తను తాను తగ్గించుకున్నాడట. మరణానికి అప్పగించుకునేంత వరకు తగ్గించుకున్నాడు. మరి అట్టి మనస్సు ఈరోజు మనం కలిగి ఉన్నామా? అట్టి హృదయము నీవు కలిగి ఉన్నావా? ఆ హృదయము మనలో లేనప్పుడు మనము క్రీస్తు పోలి జీవిస్తున్నాం అనడంలో అర్థం ఉండదు. మనం సాటి క్రైస్తవుల్ని క్షమించలేనప్పుడు, సాటి దైవజనులను మనము గౌరవించలేనప్పుడు మనము ఏ విధంగా క్రీస్తు పోలి జీవిస్తున్నాం? ప్రభువైన అయిన యేసు శిష్యులు ఎటువంటి వారని ఎరిగి ఆయన పాదాలు కడుగుతున్నాడు. కొంతసేపట్లో వాళ్ళందరూ కూడా యేసయ్యను వదిలిపెట్టి పారిపోతారని కూడా ఆయనకు తెలుసు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఒంటరిగా ఆయన సిలువ మీద నిలబడబోతున్నాడని తెలుసు. ఈ 12 మందిలో ఒకడిని అప్పగిస్తాడు, మిగతా 11 మంది ఆయన వదిలిపెట్టేసి పారిపోతారని చెప్పి తెలుసు. అంత తెలిసి వారందరి పాదాలు కడిగి మరి ఆయన తన్ను తాను వారి ముందు తగ్గించుకొని ఘనపరుస్తున్నాడు వాళ్ళని. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమేం చేస్తుంటాం? ఒక వ్యక్తిలో ఎన్ని లోపాలు ఉన్నాయో చూపించి వాళ్ళని దూరం పెడతాం. మనమేం చేస్తున్నాం? ఒక వ్యక్తిని చూడగానే ఇటువంటి పాపి, ఇటువంటి దుర్మార్గుడు, ఈమె ఇటువంటిది, ఆమెతో అస్సలు మాట్లాడకూడదు, లేకపోతే ఆమె స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మనలో క్రీస్తు మనసుందా? క్రీస్తు స్వభావం మనం కలిగి ఉంటున్నామా? క్రీస్తు మనస్సు కలిగిన వాళ్ళు క్రీస్తు పోలి జీవిస్తారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీ 11:1, నేను క్రీస్తు పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనిది. హల్లెలూయా. పౌలుకి ఎంత ఎంత ధైర్యంగా, ఎంత కన్ఫామ్గా ఆయన చెప్తున్నాడంటే, నేను 100కి 100% యేసులాగే జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవిస్తే చాలు, యేసయ్యలా మీరు జీవించగలరని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే సంపూర్ణంగా పౌలు అనే వ్యక్తి ఆయనలో చచ్చిపోయి క్రీస్తు అనే వ్యక్తి ఆయనలో జీవిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు నన్ను పోలి జీవించడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. మనం ఎవరితోనైనా చెప్పగలం ఈ విధంగా, మీరు నా అలా జీవిస్తే చాలా, యేసయ్యలా జీవించగలరని చెప్పి? ఆ గట్స్ ఎవరికి లేదు. ఎందుకంటే ఎక్కడో లోపం, ఎక్కడో సంపూర్ణత రాదు. వాక్యాలు బోధించమంటే ఎంతో చెప్పేస్తారు, నీతి బోధలు చేయమంటే ఎంతో నీతి బోధలు చేసేస్తారు. క్రీస్తు వలె మనం జీవించినప్పుడే క్రీస్తుకు మనము నిజమైన మాదిరిలో, మనము మన గృహంలో క్రీస్తు పోలి జీవించాలి. మనము ఉద్యోగం చేస్తున్న స్థలములలో క్రీస్తు పోలి జీవించాలి. మన సంఘములలో ముఖ్యంగా క్రీస్తు పోలి మనం నడుచుకోవాలి. మనము వెళ్ళే ప్రతి స్థలములో మనలో మన క్రియలలో క్రీస్తుని ఈ లోకం చూడగలగాలి. ఇంకా ఈ లోకము నిన్ను చూస్తూ ఉందంటే, నువ్వు కనపడినప్పుడు నీ స్వభావాలే కనిపిస్తున్నాయంటే క్రీస్తు పోలిక ఇంకా నీలో రాలేదు. నిన్ను చూసినప్పుడు ప్రజలు నీలో క్రీస్తుని చూడాలి. క్రీస్తు యొక్క మాట, క్రీస్తు యొక్క హృదయం, క్రీస్తు యొక్క క్రియలు, క్రీస్తు లాంటి ప్రవర్తన నువ్వు ప్రతి క్షణము నువ్వు కనబరిచేవాడిగా కనపడాలి. అప్పుడే క్రీస్తు యొక్క మనస్సును మనం ధరించుకుంటాం. అప్పుడే మనం ఏమవుతాము? ధన్యులవుతామంట. యేసు ప్రభు నేర్పించినటువంటి పద్ధతిని ఎవరైతే అనుసరిస్తారో వారు ధన్యులు. అందుకే యేసయ్య చెప్తున్నాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినడలా మీరు ధన్యులవుతారు. మరి ఈ సంగతులు మనకి ఇంకా తెలుసా తెలియదా? క్రైస్తవులుగా మనము ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉంటాం, కానీ దాని ప్రకారంగా ప్రవర్తించం, దాని ప్రకారంగా జీవించం.
యేసయ్య అంటున్నాడు, ఇవన్నీ మీకు తెలుసు, వీటి ప్రకారం జీవించండి, వీటిని మీరు చెయ్యండి. అప్పుడే మీరు ధన్యులవుతారు. అప్పుడే మీరు నిజమైన క్రైస్తవ బిడ్డలవుతారు. క్రైస్తవులుగా ఈ లోకంలో నాకు సాక్షులుగా జీవిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన అంటాడు, నేను చేసిన ప్రకారం మీరు కూడా చెయ్యాలని మీకు ఈ మాదిరిగా నేను ఇలాగ చేశాను. హల్లెలూయా. మరి ఆయన ఒక అడుగు జాడలో మనం నడిచేందుకు ఆయన మనకు మాదిరి అని 1 పేతురు 2:21 దేవుని వాక్యం చెప్తుంది. మనం ఎవరి అడుగు జాడలో నడుస్తున్నాం ఈరోజు? నీవు ఎవరిని పోలి నడుస్తున్నావు? యేసు తప్ప ఇంకా ఎవరినో నువ్వు పోలి నడుస్తున్నావా? యేసుని పోలి నడిస్తేనే మనము క్రైస్తవుడమవుతాం. ఇంకొకరిని వల్లే మనం నడుస్తున్నప్పుడు మనం క్రైస్తవులం కాము. క్రీస్తు పోలి జీవించేందుకు మనము దేవునికి సమర్పించుకోవాలి. దేవుని పోలి జీవించడానికి మనము అధికముగా ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం చదివి క్రీస్తు ఏ విధంగా జీవించాడనేది మనం ఇంకా ధ్యానించాలి, తెలుసుకోవాలి. యేసయ్యలాగా మనం మారడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క ప్రవర్తన, క్రీస్తు యొక్క మాట తీరు, ప్రతిదీ కూడా క్రీస్తు ఎలా జీవించాడనేది ఆ క్రీస్తు పోలి నువ్వు జీవించినప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. సో అట్టి జ్ఞానం కలిగి జీవించేందుకు దేవుడు మనకందరికీ కృప దయచేసి ఈ లోకంలో క్రీస్తుకు మాదిరిగా మనము జీవించే నిజమైన క్రైస్తవులుగా దేవుడు రూపించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మోసపూరితమైనటువంటి అయినా అపాయకరమైనటువంటి ఈ లోకంలో మాకు మాదిరి మీరై ఉన్నారు యేసయ్య. క్రీస్తు పోలి జీవించుట మాకు నేర్పించండి. నిన్ను పోలి జీవించినప్పుడే మేము క్రైస్తవులం అవుతాం. లేకపోతే మేము అంజులమేనైనా మేము అంజులుగానే జీవిస్తున్నాం. తండ్రి దేవా, మాకు సహాయం చేయండి. నీ పోలికను మాకు అనుగ్రహించండి. నిన్ను పోలి జీవించటం మాకు నేర్పించండి. నీ కృపతో నైనా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి క్రీస్తు పోలి జీవించుట మీ బిడ్డలకు నేర్పించమని, క్రీస్తుకు లోబడి జీవించే స్వభావం నీ బిడ్డలకు అనుగ్రహించి ఇకనైనా సంపూర్ణ మారు మనసు మాకు అందరికి అనుగ్రహించమని మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.